హిందుత్వం కోసం రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదని అభివృద్ధి మా ఎజెండా అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే అన్నారు. ఇక నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కార్పొరేషన్ కు బకాయి పడ్డ రూపాయలైతే 8.16 కోట్లు ఎగవేత ధోరణితో ఇంకా కాలం చెల్లించకుండా ఉన్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కోసమే ఆస్తి పన్ను బకాయిలు 8.16 కోట్ల రూపాయలు కట్టాడని అన్నారు. ఇన్నాళ్లుగా డబ్బులు లేక కాదని, ముఖ్యంగా డబ్బులు పుష్కలంగా ఉన్నా చెల్లించే విద్యుత్ నియతి లేక కార్పొరేషన్ కైతే చెల్లించలేదన్నారు. అంత పెద్ద మొత్తాన్ని కట్టించింది మేమేనని కూడా తెలియజేశారు. ఇన్ని రోజులు కట్టించడోళ్లే లేరని, ముఖ్యంగా ఇప్పుడు కట్టించడోళ్లే కక్కిచెడులు కూడా వచ్చారని కూడా అన్నారు. ఇక మేయర్ పదవి కోసం ఒక్క రోజులో అంత పెద్ద మొత్తంలో కార్పొరేషన్ కు చెల్లించిన వ్యక్తి రేపు మేయర్ అయితే నిలువు దోపిడీ జరుగుతుందని కూడా, కార్పొరేషన్ లో బహిరంగ దోపిడీ జరుగుతుందని అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్షన్లలో వాడమది, అది మా బతుకు తెరువు, దట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే అతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మే కుచ్ గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం అది. హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. That is not our election agenda or political agenda. Amateur politicians. ఎవడే ఇక్కడ మెచ్యూర్ పొలిటీషియన్ ఓడున్నాడు ఈ నిజామాబాద్ మున్సిపాలిటీలా, కాంగ్రెస్లా? ఎవడైనా మిగిలిండా? ఎవడన్నా ఉన్నాడా? వీళ్ళ మేయర్ అభ్యర్థి ఎవరే? వీళ్ళ మేయర్ అభ్యర్థి ఎవరు చెప్పరు? మా అంకుల్, నరేందర్ రెడ్డి అంకులా? 2009 ఏది లిస్టు తెచ్చినావా? ఇక్కడి ఇంత పెద్ద లిస్టు చూడు. ఐసా ఇట్లా వెళ్తుంది కదా బిల్లు, అట్లా వెళ్ళదా? ఎన్ని పేజీలు ఉన్నది? ఇంత పొడు బిల్లు అయిపోతలేదు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కమిటీతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. ఇక ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డులను అయితే ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ పురస్కారాలకు ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్ ఫిబ్రవరి 6 నుంచి అయితే ప్రారంభం కానుందని తెలిపారు. ఈ పురస్కారాలకైతే ఎంపిక చేసే సినిమాల్లో భాగంగా వాణిజ్య అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో మంచి సినిమాలనైతే మరింత ప్రోత్సహించేందుకు అవకాశం కూడా ఉంటుందన్నారు. గత ఏడాదిలాగే ఇప్పుడు భారీ స్థాయిలో అయితే అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజ్, ఎఫ్డీజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, కేఎస్ రామారావు, రోజా రమణి, అశోక్ కుమార్ అయితే పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా పుంజుకున్నాయని చెప్పాలి. ఎమ్మెల్యే కొరుకొండ్ల రామకృష్ణ పట్టణంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరుసగా భూమి పూజలు కూడా చేశారు. వెంకటగిరి అన్ని వర్గాలు అభివృద్ధి చేసే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై అభివృద్ధి ప్రణాళికలను వివరించిన ఆయన ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. లేకుండా మీకు అందరూ అన్ని రకాలుగా డాక్టర్ని సిస్టర్ని అందరూ ఏర్పాటు చేసి ఇక్కడ మీకు సేవ చేసే దానికోసం ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం అయితే మనకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఆ ప్రభుత్వాన్ని మీరు సహకరించాలని చెప్పిన కూడా తెలియజేస్తూ, ఇంకా ఎవరుంటే కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, రోడ్లు వేయాల్సిన కూడా ఉన్నాయి, అంచెలంచెలుగా అన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొన్న కూడా వస్తే చెట్లు అన్ని కూడా అన్ని క్లీన్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇళ్ల పక్కనే చెట్లు ఉన్నాయి, పాములు వచ్చే విధంగా ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ 2.2 పథకంలో ఎన్టీఆర్ నగర్కు మరియు టిక్కో అందరికి కూడా కలిపి ఈరోజు వాటర్ స్కీమ్ 11 కోట్లు శాంక్షన్ అయింది. ఇది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ సిస్టమ్ పోతా ఉన్నాం. మీరు బయట వెళ్ళి బిందులు తెచ్చుకునే పని లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇచ్చి
మీ ఇంటికి వాటర్ వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు బయట నుంచి చూపించేది కూడా లేకుండా మీకు అందరు అన్ని రకాలుగా డాక్టర్ని ఇస్తాను అందరిని ఏర్పాటు చేసి ఇక్కడ మీకు సేవ చేసే దానికోసం ఇది ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మారుతినగర్లో చర్చి సౌండ్ తగ్గించాలనే విషయంపై అయితే రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా శివస్వామిపై దాడి జరిగినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న విషయంగా ప్రారంభమైన వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దాడి జరిగిందని ఆరోపిస్తూ శివస్వాములు పోలీస్ స్టేషన్ ముందు అయితే నిరసనకు దిగారు. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తారు. ఇక ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుండగా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన అయితే కలకలం రేపింది. దారూర్ మండలం కేంద్రంలో అయితే పట్టపగలే నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతి కిరాతకంగా వ్యక్తిని హత్య చేసి నిందితుడు దారూర్ పోలీస్ స్టేషన్లో అయితే లొంగిపోయాడు. హత్యకు గురైన వ్యక్తి రాంపూర్ గ్రామానికి చెందిన శంకర్గన్ అయితే పోలీసులు గుర్తించారు. గతంలో భూ వివాదానికి సంబంధించిన పాత కక్షలి హత్యకు ముఖ్య కారణమని గ్రామస్తులైతే ఆరోపిస్తున్నారు. సొంత అన్న కొడుకే బాబాయ్ను దారుణంగా హత్య చేసినట్లయితే గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా నార్పల మేజర్ పంచాయతీ పరిధిలో రేషన్ బియ్యం దొరక్క ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. తమ బియ్యం ఎక్కడికి పోయాయంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్కెట్ యార్డులోని స్టోర్ వద్ద మహిళలు ఆగ్రహ సమావేశంలో అయితే శాపనార్థాలు కూడా పెడుతున్నారు. బియ్యం మాయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడమే ప్రజల్లో అసహనానికి కారణమవుతోందని స్థానికులు అయితే అంటున్నారు. ప్రజల సమస్యకు వెంటనే పరిష్కారం కూడా చూపించాలని, బాధ్యులపై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చి గాగిల్లాపూర్లో అయితే వృద్ధురాలు సుశీల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని అయితే సాధించారు. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఓ స్థానిక మహిళ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లయితే సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ శంకర్ రెడ్డి కూడా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కొత్బుల్లాపూర్ ఎస్ఓటీ లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సుశీలతో రోజు కలిసి మద్యం సేవించే స్నేహితురాలిపైనే ప్రధాన అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఆమె ఒక్కడే హత్య చేసిందా లేకపోతే తను ఒక్కతే చేసిందా అనే కోణంలో కూడా ఏ ఆయుధంతో దాడి చేసింది, మరెవరైనా సహకరించారా అన్న కోణంలో అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. జాతీయ రహదారిపై హోలీ క్రాస్ సర్కిల్ వద్దనైతే తమిళనాడు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న బైక్ ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు, మహిళ తీవ్రంగా గాయపడగా మహిళ ఘటన స్థలంలోనే మృతి చెందింది. యువకుడు కొన ఊపిరితో ఉండటంతో అతని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబరింగస్ జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం అయితే త్రుటిలో తప్పింది. హైవే పైపులతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పడంతో హెవీ లోడ్ కారణంగా లారీ ఒరిగి సంప్ రోడ్డులోకి అయితే దూసుకువెళ్లింది. ఆ సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. పైపులతో ఒరిగిన లారీని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ అదృష్టవంతుడని కొందరు, దేవుడే తనను కాపాడనైతే మరికొందరైతే అంటున్నారు. గతంలో మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్న కేసీఆర్ అక్కడ 3 ఇళ్లు కూడా కట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ షో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంతోనే ఈ మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో హర్షం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువతితో ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన దారుణ హత్య కేసులో అయితే చీరాల పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేసి రోడ్డు ప్రదర్శనగా నడిపించారు. జనవరి 27న ఫ్లైఓవర్ సమీపంలో కొండే త్రినాథ్పై బీరు, బాటిలతో దాడి చేసి బండరాయితో తలపై దాడి చేసే హత్య ఘటన అయితే ముఖ్యంగా సంబంధించి 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు షేక్ గౌస్ త్రినాథ్ ప్రేమించిన యువతిని తాను ప్రేమించడమే ఈ ఘర్షణకు ముఖ్య కారణమని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ నకిలీ నోట్ల మూటనైతే పట్టుబెత్త జరిగింది.
కృత్తివేడ్ను మండలం సంకముడి గ్రామంలోని హెప్సీ వైన్ షాప్లో ఇద్దరు వ్యక్తులు 500 రూపాయల నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు చేయడం అనుమానం రేకెత్తించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో 4 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను బంటుమిల్లి కోర్టుకు రిమాండ్ కూడా తరలించారు పోలీసులు. నకిలీ నోట్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవనైతే పోలీసులు హెచ్చరించారు. ఒక 500 రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పీ గారు, అదేవిధంగా బందర్ రూరల్ సిఐ గారు, కృత్తివేడ్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం మనకి వీళ్ళంతా కూడా 2 టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్క్యులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా ఒక 3 గుర్తించడం జరిగింది. వీళ్ళు A1 వచ్చేసి తొమ్మండ్ర రంజిత్ సింగ్, A2 బ్రహ్మ ఉమాకుమార్, A3 అర్జంపూడి. రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలోని పట్టణాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో తమ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించాలని ప్రజలను కోరారు. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ గెలుపునకైతే బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆయన వెంట రాష్ట్ర కనీస వేతనాలు కూడా కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, ఎమ్మెల్యే విజయరాం రమణరావు అయితే పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న పెద్దపల్లి గాని, సుల్తానాబాద్ మున్సిపల్, అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మంతని మున్సిపల్ కౌన్సిల్ కు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ 4 పట్టణ ప్రాంత వాసులందరికీ కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఎప్పుడు లేని విధంగా పట్టణ వాసులకు సంబంధించిన కనీస అవసరాలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు కేటాయింపు చేయడం, ప్రత్యేకించి పెద్దపల్లికి సంబంధించి గౌరవ సహచరులు విజయరామరావు గారు ప్రత్యేక చొరవ చూపెట్టి పెద్దపల్లి కానీ, సుల్తానాబాద్ కు సంబంధించిన అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటే కానీ, మంచినీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు అందరికి కావాల్సిన ఎమ్యూనిటీస్ మెరుగుపరిచే కార్యక్రమంలో నిధులు కేటాయింపు చేయడం, కేవలం కేటాయింపు వరకే కాకుండా ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లే సంకల్పనతో ఇక్కడ ఉన్న మా శాసనసభ్యులు విజయరామరావు గారు ప్రత్యేక చొరవ చూపెట్టడం జరిగింది. ప్రజలందరూ. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పర్యటించారు. మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిపై ఉన్న సిటిఎం గ్రామంలో నిర్వహించిన నలవీరరంగ భవానీ జాతర సందర్భంగా ఆమె అమ్మవారిని అయితే దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్, మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి జాతరలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం, ప్రసాదాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి స్వయంగా పంచిపెట్టారు.